నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన మైనింగ్ దోపిడీపై కాంగ్రెస్ ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించిందండి. ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది చూసుకున్నాం. వీడియో పూర్తి వరకు చూడండి, ఒక లైక్ చేయండి. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనింగ్పై ఎంత దోపిడీ జరిగింది, ఎన్ని లక్షల కోట్ల దోపిడీ జరిగింది అనే విషయాలు కూడా తెలుసుకున్నాం. ఎందుకనంటే 10 ఏళ్ళు పరిపాలించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మైనింగ్లో భారీగా లబ్ధి పొందిందని, కేసీఆర్ కుటుంబ సభ్యులే దీనికి సూత్రధారులు, పాత్రధారులు అని దీని మీద సిఐడి విచారణకు ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది. ఏమంటే ఈ మైనింగ్పై సిఐడి గత ప్రభుత్వం భారీ దోపిడీ, 7 సమస్యలు, 3 నేతల ప్రమేయం ఉంటుందనేది కూడా ప్రభుత్వం అంచనాకు వచ్చింది. ఎందుకంటే దర్యాప్తు జరిపించాలని కేబినెట్ నిర్ణయించుకునింది. విద్యుత్ కొనుగోలు, ప్లాంట్ నిర్మాణంపై సిబిఐ దర్యాప్తు దిశగా అడుగులు వేయాలని, విద్యుత్ సంస్కరణల కోసం కేంద్రం తెచ్చిన పథకాల్లో చేరేందుకు ఆమోదం, వ్యవసాయేతర విద్యుత్ కలెక్షన్లకు ఇంకపై స్మార్టు ప్రీపెయిడ్ మీటర్లు. ఎందుకంటే ఇంకా చూసుకోండి, గత ప్రభుత్వంలో ఏం జరిగింది, ఏమి గనులు, దాటి మీద కూడా మైనింగ్పై పూర్తిగా సిఐడి విచారణకు ఇప్పుడు ఉండే ప్రభుత్వము చేసిందండి. ఎందుకంటే రాష్ట్ర ఆవిర్భావం జరిగిన 2014 జూన్ 2వ తేదీ నుంచి చోటు చేసుకున్న మైనింగ్ అక్రమాలపై సిఐడితో దర్యాప్తు జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో శనివారం మంత్రివర్గ సమావేశం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన మైనింగు, విద్యుత్ అక్రమాలపై ఈ సమావేశంలో చర్చించారు. కరీంనగర్, ఖమ్మంలో జరిగిన గ్రానైట్ తవ్వకాల్లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని తెలుస్తుంది. ఎందుకంటే ఖజానాకు రావాల్సిన 1000 కోట్ల నిధులు రాలేదని కేబినెట్ నిర్ధారణకు వచ్చినట్లు సమాచారం. మహబూబ్ నగర్లో క్వార్జ్ తవ్వకాల్లో కూడా అక్రమాలు జరిగాయని, సిరిసిల్లలో భారీగా ఇసుక తవ్వకాలు జరిగినప్పటికీ ప్రభుత్వ ఖజానాకు నిధులు రాకుండా మళ్లించారని తేల్చారు. మొత్తంగా 7 ఏజెన్సీలు 1000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేశారని, దీనిపై సిఐడి చేత సమగ్ర దర్యాప్తు జరిపించాలని మంత్రివర్గము నిర్ణయించినట్లు తెలిసింది. చూడండి, ఈ మైనింగ్ అక్రమాలపై 2014 జూన్ 2వ తారీఖు నుంచి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇసుక, మైనింగ్స్, మొత్తం ఈ అవకతవకలపై సిబిఐ విచారణకు ఆదేశించినట్లు కూడా తెలుస్తుంది. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో మైనింగ్ అక్రమాల అంశంపై అధికార విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. సిఐడి దర్యాప్తు జరిపిస్తామని సీఎం ప్రకటించగా, విపక్షాలు మాత్రం సభాసంఘం వేయాలని, న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. అయితే సీఎం ప్రకటించినట్లు తాజాగా ఇప్పుడు మైనింగ్పై దర్యాప్తుకు సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చారండి. ఎందుకంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో భారీ దోపిడీ జరిగిందని, 1000 కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు రాకుండా తన సొంత వాళ్లకు పోయినాయనేది ఇప్పుడున్న ప్రభుత్వము బీఆర్ఎస్ ప్రభుత్వం మీద అంచనా వేసుకునింది. గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ ప్రభుత్వంలో ఇసుక మన కేటీఆర్ నియోజకవర్గంలో ఇసుక ఇష్టప్రకారం చేశారని అనేది కూడా మన వస్తుందండి. ఎందుకంటే అక్కడ కేటీఆర్ గారి ఎమ్మెల్యే గారు కాబట్టి అక్కడ రావాల్సిన ఈ కరీంనగర్, ఖమ్మంలో జరిగిన గ్రానైట్ తవ్వకాల్లో భారీగా ఖజానాకు రావాల్సిన భారీగా డబ్బులు తన సొంత ఖాతాలకు వెళ్ళాయనేది తెలుస్తుంది. అలాగే కేటీఆర్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో భారీగా ఇసుక తవ్వకాల్లో కూడా అక్రమాలు జరిగాయనేది ఈ సిఐడి విచారణలో బయటపడే విశేషాలండి. ఎందుకంటే ఈ సిఐడి మనం చూసుకుంటా పోతే 3 మాజీ మంత్రులు, 1 రాజ్యసభ సభ్యుడు లక్ష్యంగా ఈ నిర్ణయం జరిగినట్లు ఊహాగానాలుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 3 మాజీ మంత్రులు, 1 రాజ్యసభ సభ్యుడు ఉండారనేది కూడా తెలుస్తుందండి. బీఆర్ఎస్ హయాంలో
కరెంటు కొనుగోలు ఒప్పందాలు, విద్యుత్ ప్లాంట్ నిర్మాణంలో అవకతవకలపై జస్టిస్ లోకర్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఆధారంగా సిబిఐ విచారణ జరిపించడానికి అవసరమైన ప్రక్రియలు పూర్తి చేయాలని మంత్రివర్గము నిర్ణయించింది. సిబిఐ దర్యాప్తునకు సమ్మతి తెలుపుతూ నోటిఫికేషన్ జారీ చేయాలని, దీనికన్నా ముందు కేంద్ర హోంశాఖకు విజ్ఞప్తి చేస్తూ ఇంధన శాఖ లేఖ రాయాలని మంత్రివర్గం ఆదేశించింది. బీఆర్ఎస్ హాయంలో ఛత్తీస్గఢ్లో జరిగిన విద్యుత్ ఒప్పందం, కాలం చెల్లిన టెక్నాలజీతో భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం, నామినేషన్ ప్రాతిపదికన యాదాద్రి భద్రాద్రి ప్లాంట్లను బిహెచ్ఎల్కు అప్పగించడం తదితర నిర్ణయాల్లో ఖజానాకు జరిగిన నష్టంపై జస్టిస్ లోకర్ ఇచ్చిన నివేదికను క్యాబినెట్లో చర్చించినట్లు మనకు తెలుస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఈ అవకతవకలపై సిబిఐ విచారణకు కూడా ఈ ప్రభుత్వం ఆదేశించిందండి. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు పరిపాలించి ఖజానాకు రావాల్సిన డబ్బును సొంతాలకు వాడుకున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. కేటీఆర్ కుటుంబ సభ్యులే దీంట్లో పాత్రదారులుగా ఉన్నారనేది కూడా తెలుస్తుంది. ఇంకా ఏం నడుస్తుంది అంటే విద్యుత్ పంపిణీ రంగంలో సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జనజాతీయ గ్రామ్ ఉత్కర్ష్ యోజన పథకంలో చేరాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఇంకా చూసుకుంటా పోతే ఈ పథకం కింద రాష్ట్రంలోని 29 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు మినహా మిగిలిన వినియోగదారులకందరికీ ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు బిగిస్తారు. దేశవ్యాప్తంగా భారీ నష్టాల్లో ఉన్న డిస్కమ్లను మళ్ళీ లాభాల వాటి పట్టించాలన్న లక్ష్యంతో కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. దీనికోసం ఏటా ఛార్జీలను సవరించాల్సి ఉంటుంది. ఈ పథకంలో చేరడం ద్వారా రాష్ట్రంలోని 2 డిస్కమ్లకు కేంద్రం నుంచి 5,000 కోట్ల సహాయం అందనున్నది. మంత్రివర్గం ఆమోదం తెలపడంతో త్రైపాక్షిక ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఇది చూసుకుంటా పోతే చాలా ఈ మైనింగ్లో గత ప్రభుత్వంలో చాలా జరిగిందని, 1,000 కోట్లు తన కేసీఆర్ కుటుంబ సభ్యులు, తన 3 మాజీ మంత్రులు, 1 రాజ్యసభ సభ్యుడు దీంట్లో ఉన్నారనేది కూడా మనకు ప్రభుత్వానికి తెలిసి దీని మీద సిఐడి విచారణకు ఆదేశించినట్లు కూడా తెలుస్తుందండి. ఎందుకంటే ఈ సిఐడి మైనింగ్పై సిఐడి గత ప్రభుత్వంలో భారీ దోపిడీ జరగడం, 7 సమస్యలు 3 నేతల ప్రమేయం, అంటే మాజీ మంత్రులు కావచ్చు, 1 రాజ్యసభ సభ్యుడు కావచ్చు, కేటీఆర్ కుటుంబ సభ్యులు కావచ్చు ఉన్నారనేది కూడా తెలిసి, సిరిసిల్లలో అయితే ఇసుక యథాచ్ఛగా దోసుకు తిన్నారని, అక్కడ ఖజానాను లూటీ చేశారనేది కూడా తెలుస్తుంది. కరీంనగర్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, చాలా తాళ్ళ ఈ మైనింగ్లో తన సొంతానికి వాడుకున్నారన్నట్లు కూడా తెలుస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన ఈ నష్టంపై మైనింగ్పై సిఐడి విచారణకు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆదేశించినట్లు తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.